శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృశ్చిక రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి సంబంధించి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడు లాభిస్తాడు. భూ సంబంధిత క్రయ విక్రయ సంబంధిత విషయాలు లాభిస్తాయి. ఇల్లుకు సంబంధించి రుణాలు ఏమైనా ఉంటే కూడా మాఫ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే దశమంలో కేతు, ఎప్పుడు కూడా దశమంలో కేతు ఉండకూడదండి. కేతు 3, 6, 11 స్థానాల్లో ఉండాలి. కాబట్టి దశమంలో ఉన్నటువంటి కేతు నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తాడు. ఏవైనా సరే అకౌంటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించి ఎక్కువ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. లోన్లు రావు. ఆ పరంగా ప్రయత్నాలు చేయడం కూడా అనవసరం. అలాగే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురువు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడు. అష్టమాత్ గురుగ్రహం అంతగా యోగించడు కాబట్టి విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇంకొక 6 నెలల పాటు ఇలాగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకూడదు. ఏదైనా సరే పని చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియనటువంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అదంత మంచిది కాదు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి చతుర్థ స్థానమునందు సూర్యుడు అంత యోగ్యంగా ఉండడు. కాబట్టి చతుర్థంలో ఉన్నటువంటి సూర్యుడు యోగ్యంగా లేకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, లీడర్ క్వాలిటీస్ ఉండేటువంటి వాళ్ళు, టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే ఏదైనా సరే కాస్త అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలనుకునేటువంటి వారికి కూడా సూర్యుడి యొక్క గమనం మారేంత వరకు కూడా ఆగడం మంచిది. ఆల్మోస్ట్ నెలంతా అలాగే ఉంటుంది. వచ్చే నెల కూడా ద్వితీయార్థంలో మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడు. మంచి చెడు మంచిగా చూపిస్తాడు. దానివల్ల ఇబ్బంది పడతారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రం లాభిస్తాడు. సప్తమాధిపతి అక్కడ నిర్మానుష్యంగా ఉన్న కారణం చేత సప్తమాధిపతి చతుర్థంలో లాభిస్తాడు కాబట్టి భార్యాభర్తల మధ్యలో ఎక్కువ సఖ్యత పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శని పారిశ్రామికవేత్తలకి, ఏదైనా ఇండస్ట్రీస్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఏదైనా ప్రయోగాత్మకమైన పనులు చేయడం అంత మంచిది కాదు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నామండి. జాతకంలో మీ కనుక సర్పదోష, కాలసర్పదోష, కుజగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉన్నా, ఏదైనా సరే వివాహం కానటువంటి కారణాల చేత ఉన్నా, కన్యావర పాశుపతములన్నీ ప్రత్యేకమైనటువంటి ఫిబ్రవరిలో ఉండేటువంటి దినములలో, ప్రత్యేకమైనటువంటి రోజులలో ఈ యొక్క కాలసర్ప, కులికా కాలసర్పదోష, పద్మకాల సర్పదోష, రాహుకేతు గ్రహ దోష నివారణ పూజలు ఇలాంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు చేస్తారు? ప్రత్యేకంగా మనం ఏం రెమెడీస్ తీసుకోవాలి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నవగ్రహ సంబంధితమైనటువంటి రెమెడీస్ ఏం చేయాలనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి, మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే కాలసర్పదోషం ఉన్న, గులికా కాలసర్పదోషం లాంటివి ఉన్న, సర్పదోషం, రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు, ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్లో భాగంగా చెప్పుకుందాము. వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ మంత్రాన్ని 9 మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి. ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం నాడు, అలాగే 10వ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు, అలాగే 17వ తారీఖు ఆదివారం షష్ఠి నాడు, అలాగే 22వ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్పదోషం ఉన్న, కుజదోషం ఉన్న, రాహుకేతు దోషం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్గా మండపము, అలాగే ఎవరి అర్చకుడు వాళ్ళతోని హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి మంగళవారం నాడు 24వ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు కన్య వర పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, ఎవరైతే ఈ యొక్క గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాఠనగా చేయడం మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా మనకు 16, 17, 18 తారీఖులలో, అలాగే 26వ తారీఖు కూడా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి. ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి
పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలా గనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది. నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది. ఇక నవగ్రహాలకి కూడా నిత్యము 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయడము, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము. ఈ నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి 3 ప్రదక్షిణలు చేస్తే 21 ప్రదక్షిణ అవుతుంది. అలాగే రాహుకేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 6 ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా 60 నుంచి 70 పేజీల్లో జాతకం విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయంలే కాకుండా మా జాతకంలో స్వీయ జాతకంలో డీటెయిల్డ్ గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్ గా జాతకం అంతా 60-70 పేజీల్లో మీకు పంపించి మీతో డీటెయిల్డ్ గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.